బ్లౌజ్‌కి రౌండ్ నెక్‌కి బ్యాక్ సైడ్ ఇట్లా థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఈ కార్నర్‌లోన ఇగోండి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఎత్తినట్టుగా రాకుండా ఉండాలంటే, మనం ఏ విధమైన టిప్స్ పాటిస్తూ స్టిచ్చింగ్ చేయాలనేది ఈ షార్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇంకో బ్లౌజ్ మీద వేసి చూపిస్తాను చూడండి. దీన్ని క్రాస్ పట్టి తీసేసుకోండి. ఇట్లా క్రాస్ పట్టి తీసేసుకొని 1.25 క్లాత్ వెడల్పుతోటి ఇట్లా కట్ చేసేసుకొని, తర్వాత పైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచేసుకొని, కింద క్లాత్ అనేది కొంచెం ఉంచండి. అయితే థ్రెడ్ పక్కన ఈ కుట్టు పడేటట్టుగా చూసేసుకొని, మనము లాగకుండా బ్లౌజ్‌ని మన హ్యాండ్‌తోనే మూవ్‌మెంట్ చేయాలి గానీ, అస్సలు లాగొద్దండి పైపింగ్ అనేది. లాగినట్టుగా అయితే మాత్రం ఆ కార్నర్ రౌండ్ దగ్గర మాత్రం ఎత్తేసినట్టుగా వస్తది. సో, చూడండి ఇట్లా రావాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా ఉండాలంటే 12 నంబర్ థ్రెడ్ అనేది తీసేసుకోండి. తీసేసుకుంటే బావుంటదండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వేసేసినాక ఇగోండి ఇక్కడుంటది కదా! రౌండ్ షేప్ దగ్గర ప్రతి రౌండ్ దగ్గర మాత్రం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ రండి. అట్లయితే తిరుగుతది. లేదంటే రౌండ్ అనేది నీట్‌గా రాదనమాట. ఇట్లా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటూ రండి. చూడండి మనం ఆ కుట్టు అనేది కట్ అయిపోకుండా చూసుకోండి. లేదంటే మళ్ళీ బ్లౌజ్ పాడైపోద్ది. సో, తర్వాతొచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పేసుకొని ఈ క్లాత్ అనేది మనం ఇందాక కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ ముందని కొంచెం ఎక్కువ ఉంచాం కదా! ఆ క్లాత్ అనేది ఈ వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎడ్జ్‌ని కుట్టు వేసుకొనొచ్చేస్తే చాలా బావుంటది. మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. రౌండ్‌గా ఇట్లా ఏ విధంగా వస్తదని చెప్పేసి ఈ చివరి వరకు కుట్టేసినాక. ఇగో చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.